మనం బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రాబో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మంచి శుభదినము. కొత్త సంవత్సరంలోనే మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకు సహకరించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి, సముదాయంలో ఈ బద్వేలులో ఉన్నటువంటి ఈ రోడ్ జంక్షన్లో మనకు చాలా ట్రాఫిక్ సమస్యలు ఉండేటివి. నియంత్రణ అన్నటువంటిది మాన్యువల్గా పోలీసు చేయాలంటే కష్టంగా ఉండేది. కాబట్టి వీటికి మనము మంచిగా ఏర్పాటు చేస్తాము. సిగ్నలింగ్ సిస్టమ్ అని చెప్పేసి వెంటనే స్పందించి అందుకు సంబంధించినటువంటి మొత్తము దానికి సంబంధించిన అమౌంట్ రిక్వెస్ట్ చేసి కనుక మున్సిపల్ కౌన్సిల్ కూడా సముదాయంతో శాంక్షన్ చేసి మంచిగా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మున్సిపల్ కౌన్సిల్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బద్వేల్లో ఇలాంటి మంచి సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం అన్నటువంటిది చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే అందరి సహకారంతో కూడా బద్వేల్ టౌన్ను సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా టైట్గా చేద్దామన్నటువంటి ఉద్దేశం ఉంది. అందులో భాగంగా సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా ఇంపార్టెంట్ జంక్షన్లో మొత్తం టౌన్ అంతా కూడా ఏర్పాటు సీసీ కెమెరాస్ బద్వేల్ టౌన్ అంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉండాలా. దానికి తగినట్లుగా అందరి సహకారంతో వాటిని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మన ఆర్డీఓ గారు నిన్న ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత అట్లనే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, చైర్మన్ గారికి అందరికీ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బద్వేలు టౌన్లో ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొత్త సంవత్సరంలో అంటే బద్వేలులో ట్రాఫిక్ రోడ్డు చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది. దాన్ని నియంత్రణ కావాలంటే మాన్యువల్గా నియంత్రణ చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది. నలుగురు పోలీసులు పెట్టినా కానీ ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు నూతన సిగ్నలింగ్ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సహకరించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు బద్వేల్ మున్సిపల్ కౌన్సిల్ అందరి మెంబర్స్కు, చైర్మన్ గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం వల్ల కూడా మనకు ట్రాఫిక్ అన్నటువంటిది స్మూత్గా పోవడానికి, ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి అవకాశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆర్టీఓ గారికి, మన తర్వాత కమిషనర్ గారికి, మా ఇన్స్పెక్టర్ గారు ఈ కృషి ఎంతో చేయడం జరిగింది వీటిని ఏర్పాటు చేయడానికి. అట్లాగనే రాబో కాలంలో మనం బద్వేల్ టౌన్లో సెక్యూరిటీ టైట్గా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా సీసీ కెమెరాస్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా సహృదయంతో సహకరిస్తే కనుక మన బద్వేల్ టౌన్ అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టేసి ఈ దొంగతనాలు కానీ ఇంకా వేరే అరాచక శక్తులు ఏవైనా కానీ సరే ఇమ్మీడియట్గా మనం ట్రాక్ చేయడానికి కూడా అవకాశం ఉండేటట్లు కూడా మనం దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నాము. సో వీళ్ళందరికీ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి అధికారులకు, మరి అనధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బద్వేల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు బద్వేల్ పట్టణంలో మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతం 4 రోడ్ల కూడలి. ఈ కూడలిలో 10 లక్షల వ్యయంతో ఇక్కడ అంటే మున్సిపల్ ఫండ్స్లో ఇక్కడ ఈరోజు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. సో ఎక్కువ మనకు ట్రాఫిక్ ఇక్కడే కాబట్టి ఈ సిగ్నలింగ్ వ్యవస్థ సో మనకు ఇక్కడ ఈ బద్వేలు 4 రోడ్ల కూడల్లో ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నిఘా కోసం కూడా మున్సిపల్ ఫండ్స్ నుంచి ఇంకొక 12 లక్షలు కూడా శాంక్షన్ చేశారని చెప్తున్నారు. అందులో వాటికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మంచి నిఘా పెట్టి సో పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో కట్టుదిట్టమైనటువంటి నిఘా పెట్టడానికి మనకు సీసీ కెమెరా వ్యవస్థ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి
డిఎస్పీ గారికి, ఫండ్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి, కమిషనర్ గారికి, అలాగే ఇన్స్పెక్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారు. మరి ఇక్కడికి వచ్చిన గౌరవ ఆర్టీఓ సార్ గారికి, డిఎస్పీ గారికి, సిఐలందరికీ, మీకు అందరికీ కూడా నమస్కారం. ఒక 2 నెలల కిందట డిఎస్పీ సార్ సూచన మేరకు సిఐ గారు మా కౌన్సిల్ మీటింగ్కి వచ్చి మన చైర్మన్ గారిని, కౌన్సిల్ను, మమ్మల్ని కూడా అందరినీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తే అందులో కౌన్సిల్ ఆమోదించి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో అంతేకాకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా సమన్వయంతో పనిచేస్తున్నాం. మరి గౌరవ సతీష్ రెడ్డి సార్ కూడా మీ అందరూ డిపార్ట్మెంట్ అంతా సమన్వయంతో పనిచేయమని చెప్పడం జరిగింది. మేము కూడా ఆర్టీఓ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ, సిఐ సార్ కానీ, రెవెన్యూ అధికారులు, మిగతా అధికారులు కూడా, ముఖ్యంగా ఎన్హెచ్ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసికట్టుగా చాలా సారు డైరెక్షన్లో మేమందరం కూడా మంచి సమన్వయంతో పనిచేస్తున్నాం. అందులో భాగంగా మేమిద్దరం టీము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసుకొని సారు ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితులు 10 కోట్లు నేషనల్ హైవే వాళ్ళతో కూడా మంజూరు చేయించిండ్రు. కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి చెన్నపల్లి దగ్గర నుంచి ఇక్కడ మనకవారిపల్లి వరకు కూడా ఈ రోడ్డును బాగా చేయడమే కాకుండా డ్రైన్స్ కట్టడమే కాకుండా పెద్ద డ్రైన్స్, ఈ ఫుట్పాత్లన్నీ కూడా బాగా చేపించి చాలా బాగా టెండర్ కూడా పిలిచిండ్రు. సార్ రివ్యూ కూడా చేసిండు. మార్చి 31కి కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రు. అది కూడా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఆర్టీఓ సారు, మేము అందరం, డిఎస్పీ సారు అందరూ కూడా అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తాను. సహకరించిన ప్రజాప్రతినిధులకు, మీడియాకు, ప్రజలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము.